శాంతి. ఈరోజు మురళీ డేటు 3 డిసెంబరు 2023. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 18/1/1997. ఈరోజు మురళి హెడ్లైను: మీ ముఖము ద్వారా తండ్రి నడవడికను ప్రత్యక్షం చెయ్యండి, అప్పుడు ప్రత్యక్షత డంకా మ్రోగుతుంది. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా 2 విశాలమైన సభలను చూస్తున్నారు. మొదటిది సాకార రూపంలో మీరందరూ సన్ముఖంలో ఉన్నారు. రెండవది అవ్యక్త రూపంలో ఉన్న విశాలమైన సభను చూస్తున్నారు. నలువైపులా ఉన్న అనేక మంది పిల్లలు ఈ సమయంలో అవ్యక్త రూపంలో తండ్రిని సన్ముఖంలో చూస్తున్నారు, వింటున్నారు. 2 సభలు ఒకదానికంటే మరొకటి ప్రియమైనవి. ఈరోజు విశేషంగా అందరి హృదయంలో బ్రహ్మాబాబా యొక్క స్మృతి ఎమర్జ్గా ఉంది. ఎందుకంటే బ్రహ్మాబాబాకు ఈ డ్రామాలో విశేషమైన పాత్ర ఉంది. బ్రహ్మాబాబా పైన అందరికీ హృదయపూర్వక స్నేహం ఉంది. ఎందుకంటే బ్రహ్మాబాబాకు కూడా ఒక్కొక్క పుత్రుని పైన అతి ప్రేమ ఉంది. ఎలాగైతే పిల్లలైన మీరు ఇక్కడ సాకారంలో బ్రహ్మాబాబా గుణాలను మరియు కర్తవ్యాలను గుర్తు చేసుకుంటారో, అలా బ్రహ్మాబాబా కూడా పిల్లలైన మీ విశేషతల సేవల గుణగానం చేస్తారు. మరి బ్రహ్మాబాబా యొక్క అవ్యక్త ధ్వని అందరికీ చేరుతుందా? మీరందరూ విశేషంగా అమృతవేళ నుండి ఏవైతే మధురాతి మధురమైన మాటలు మాట్లాడతారో, లేక మధురాతి మధురమైన ఫిర్యాదులు కూడా చేస్తారో, వాటిని బ్రహ్మాబాబా విని చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. మరియు ఏమని గుణగానం చేస్తారు? వాహ్, తండ్రిని ప్రత్యక్షం చేసే నా అపురూపమైన ముద్దు పిల్లలు వాహ్ అని అంటారు. బ్రహ్మాబాబా ఇప్పుడు పిల్లలపైన ఏ శుభ ఆశలు పెట్టుకున్నారో వాటి గురించి మీకు తెలుసా? నా ప్రతి పుత్రుడు తన మూర్తి ద్వారా తండ్రి నడవడికను చూపించాలి అని తండ్రి కోరుకుంటున్నారు. ముఖాలు వేరువేరుగా ఉండవచ్చు, కానీ అందరి ముఖం నుండి తండ్రి నడవడిక కనిపించాలి. ఎవరు చూసినా, మీ సంబంధంలోకి ఎవరు వచ్చినా వారు మిమ్మల్ని చూసి మిమ్మల్ని మర్చిపోవాలి, కానీ మీలో తండ్రి కనిపించాలి. అప్పుడే సమయము సమాప్తి అవుతుంది. అందరి హృదయం నుండి మా తండ్రి వచ్చేశారు, వారు నా తండ్రి అనే ధ్వని వెలువడాలి. బ్రహ్మకుమారీల తండ్రి కాదు, నా తండ్రి అని అనాలి. అందరి హృదయం నుండి ఎప్పుడైతే నా తండ్రి అనే ధ్వని వెలువడుతుందో, అప్పుడే ఈ ధ్వని నలువైపులా డంకా వలె మారుమ్రోగుతుంది. ఏవైతే సైన్సు సాధనాలు ఉన్నాయో ఆ సాధనాలన్నింటి ద్వారా నా తండ్రి వచ్చేశారు అనే డంకా మ్రోగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో చాలా బాగా చేశారు మరియు చేస్తున్నారు కూడా, కానీ ఇప్పుడు అందరి డంకా ఒకేసారి మ్రోగాలి. ఎక్కడ విన్నా ఒకే ధ్వని వింటారు. రావలసిన వారు వచ్చేశారు అనే ధ్వని వచ్చుటనే తండ్రి యొక్క స్పష్టమైన ప్రత్యక్షత అని అంటారు. ఇప్పుడు పేరు ప్రసిద్ధి అయింది. మొదటి అడుగు బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలు మంచి పని చేస్తున్నారు అనే పేరు ప్రత్యక్షమైంది. విద్యాలయాన్ని లేక కార్యాన్ని, జ్ఞానాన్ని ఇప్పుడు మహిమ చేస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఇలాంటి కార్యము బ్రహ్మకుమారీలు తప్ప మరెవ్వరూ చెయ్యలేరు అని అనుకునేంత వరకు కూడా మీరు చేరుకున్నారు. ఈ విషయం అయితే స్పష్టమైపోయింది. నలువైపులా ఈ విషయం యొక్క మహిమ ఉంది, కానీ బాబ్దాదా వచ్చేశారు అనే విషయం మాత్రం ఇప్పుడు ఇంకా స్పష్టం అవ్వలేదు. ఇప్పుడు కొద్ది కొద్దిగా పరదా తెరుచుకోవడం ప్రారంభమైంది, కానీ స్పష్టంగా లేదు. వీరి వెన్నెముకగా ఏదో శక్తి ఉంది అని తెలుసుకున్నారు, కానీ వారే బాబ్దాదా
మేము కూడా ఆ తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. ఈ గోడ ఇప్పుడు ఇంకా ఉమంగ ఉత్సాహాలకు అడ్డు వస్తుంది. ఇప్పుడు ఇది జరగాలి. ఒక అడుగు వేస్తున్నారు. సహయోగం అనే మొదటి అడుగు వేస్తున్నారు. మొదటి అడుగు వేయడం ప్రారంభించారు. సహయోగం ఇవ్వాలి అనే ప్రేరణ లోపల నుండి రావడం మొదలైంది. ఇప్పుడు ఇక రెండవ అడుగు స్వయం వారసత్వం తీసుకోవాలి అనే ఉమంగములోకి రావాలి. ఎప్పుడైతే ఈ రెండు అడుగులు కలుస్తాయో అప్పుడు నలువైపులా వాయిద్యాలు మ్రోగుతాయి. ఏ వాయిద్యం మ్రోగుతుంది? నా బాబా. నీ బాబా కాదు, నా బాబా. ఎలాగైతే కార్యాన్ని మహిమ చేస్తున్నారో అలా చేసి చేయించే తండ్రి మహిమను ఆనందంలో ఊగుతూ ఊగుతూ పాడాలి. ఇది తప్పకుండా జరుగుతుంది. మీకు కూడా ఈ దృశ్యం కళ్ళ ఎదురుగా మనస్సులో బుద్ధిలో వస్తూ ఉంది కదా ఇప్పుడు. ఎందుకంటే పిల్లలందరికీ వారసత్వం ఇచ్చేందుకు తండ్రి మరియు దాదా వచ్చేసారు. అది ముక్తి కావచ్చు, జీవన్ముక్తి కావచ్చు. కానీ వారసత్వం అయితే తప్పకుండా లభించాలి. ఎవ్వరూ వంచితులుగా ఉండరు. ఎందుకంటే బాబా బేహద్దు యజమాని, బేహద్దు తండ్రి. కనుక బేహద్దులో అందరూ వారసత్వం తీసుకోవలసిందే. భలే యోగ బలం ద్వారా తమ జన్మజన్మల పాపాలను తొలగించుకోలేకపోవచ్చు. కానీ తండ్రి వచ్చేసారు అని ఇంత మాత్రం తెలుసుకున్నా ఆ ఎంతో కొంత గుర్తింపు ద్వారా వారసత్వానికి అధికారులుగా అవ్వనే అయిపోతారు. తండ్రికి బేహద్దు వారసత్వం ఇవ్వాలి అనే సంకల్పం ఉంది. మరియు ఇది నిశ్చింతగా జరగాల్సిందే. అలా మీ అందరి మనసులో కూడా మా సోదర సోదరీలందరూ బేహద్దు వారసత్వానికి అధికారులుగా అవ్వాలి అనే శుభభావన, శుభకామన మీకు ఉత్పన్నమవుతుందా? అయితే ఈ శుభభావన మరియు శుభకామనలను ఎప్పటి వరకు మీరు ప్రత్యక్ష రూపంలో చేస్తారు? దాని తేదీని ముందే మీ మనసులో ఫిక్స్ చేసుకోండి. సంఘటన కంటే ముందు మీ మనసులో చేసుకోండి. తర్వాత సంఘటనలో చేసినట్లయితే వినాశనం యొక్క తేదీ దానంతట అదే స్పష్టమైపోతుంది. దాని గురించి చింత చేయకండి. మీకు దయ కలుగుతుందా? లేక మేమైతే అధికారులుగా అయిపోయాము అనే ఆనందంలో ఉన్నారా? ఆనందంగా ఉండడం మంచిదే. కానీ మీరు దయాహృదయుడైన తండ్రికి పిల్లలు కనుక ఇప్పుడు బేహద్దు పైన దయ చూపించండి. ఇతరుల పైన దయ కలిగినప్పుడు దానికంటే ముందు స్వయం పైన దయ కలుగుతుంది. అప్పుడు ఒకే చిన్న విషయం పైన ఏదైతే పురుషార్థం చేయాల్సి వస్తుందో అది చేయాల్సిన అవసరం ఉండదు. మాస్టర్ దయాహృదయులు, మాస్టర్ దయాళు, మాస్టర్ దయాసాగరులుగా అవ్వండి. ఈ గుణాన్ని ఎమర్జ్ చేసుకోండి. ఇతరులపైన దయ చూపించడం ద్వారా స్వయంపై దానంతట అదే దయ కలుగుతుంది. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. బాబ్దాదాకు పిల్లల ఏ విషయం మంచిగా అనిపించదో మీకు తెలుసా? బాబ్దాదాకు పిల్లలు శ్రమ చేయడము లేక మాటి మాటికి యుద్ధం చేయడం అంత మంచిగా అనిపించదు. తండ్రి కూడా ఓ నా యోగి పిల్లలు అని అంటారు. యుద్ధం చేసే పిల్లలు అని అనరు. కనుక యోగి పిల్లల పని ఏమిటి? యుద్ధం చేయడమా? యుద్ధం చేయడం మంచిగా అనిపిస్తుందా? ఆందోళన కూడా చెందుతారు, తర్వాత యుద్ధం కూడా చేస్తారు. మేము యుద్ధం చెయ్యము అని రోజు ప్రతిజ్ఞ చేస్తారు. కొంత సమయం తర్వాత మళ్ళీ యోగులకు బదులుగా యోధులుగా అయిపోతారు. అసలు ఇలా ఎందుకు అవుతారు? పిల్లలకు యోగముతో ప్రేమ తక్కువగా ఉంది, యుద్ధముతో ప్రేమ ఎక్కువగా ఉంది అని బాబ్దాదా భావిస్తారు. కనుక ఈ రోజు నుండి ఏం చేస్తారు? యోధులుగా అవుతారా
లేక నిరంతర యోగులుగా అవుతారా? బాబ్దాదా చూశారు, ఎన్ని జనవరి 18 తేదీలు గడిచిపోయాయి. నా పిల్లలు నా సమానముగా ఈ వతనంలోకి రండి అని విశేషంగా బ్రహ్మ బాబా పిల్లలైన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. వతనం మంచిగా అనిపించదా? యుద్ధం చేయడమే మంచిగా అనిపిస్తుందా? యుద్ధం చెయ్యకండి. ఈ రోజు నుండి యుద్ధం చేయడం సమాప్తి చేయండి. చెయ్యగలరా? హాజీ అని చెప్పండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాయ వచ్చింది, యుద్ధం చేసి తరిమేశాము బాబా అని బాబాకు ఉత్తరాలు వ్రాయకండి. కొందరికి తమ సొంత మాయ వస్తుంది, మరికొందరు ఇతరులకు వచ్చిన మాయను చూసి స్వయం మాయా ప్రభావంలోకి వచ్చేస్తూ ఉంటారు. ఇది ఎందుకు, ఇది ఏమిటి, ఇలా ఇతరుల మాయను తమ లోపలికి తీసుకుంటారు. ఇలా కూడా చెయ్యకండి. మాయ నుండి విడిపించడం తండ్రి పని. మీరు స్వపురుషార్థంలో తీవ్రంగా అవ్వండి. అప్పుడు మీ వైబ్రేషన్ల ద్వారా, వృత్తి ద్వారా, శుభ భావన ద్వారా ఇతరుల మాయ సహజంగా పారిపోతుంది. ఒకవేళ ఎందుకు ఏమిటి అనే విషయాల్లోకి వెళ్ళారు అంటే మీ మాయ కూడా పోదు, ఇతరుల మాయ కూడా పోదు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో పాత సంవత్సరానికి వీడ్కోలు ఇచ్చారు కదా. ఇప్పుడు 96 అని అనరు, 97 అని అంటారు. ఎవరైనా పొరపాటుగా 96 అని అంటే మీరు 96 కాదు 97 అని అంటారు కదా. అలా ఈరోజు ఎందుకు, ఏమిటి, అలాగా, ఇలాగా అనే శబ్దాలకు వీడ్కోలు ఇచ్చేయండి. ప్రశ్నార్థకాన్ని పెట్టకండి, బిందువు పెట్టండి. అలా కాకుండా ప్రశ్నార్థకం వచ్చింది అంటే వ్యర్థ ఖాతా ప్రారంభమైపోతుంది. వ్యర్థ ఖాతా ప్రారంభమైంది అనుకోండి, సమర్థత సమాప్తమైపోతుంది. ఎక్కడ సమర్థత సమాప్తమవుతుందో అక్కడ మాయ భిన్న భిన్న రూపాలతో, భిన్న భిన్న పరిస్థితులతో తన గ్రాహకులుగా తయారు చేసుకుంటుంది. తర్వాత మీరెలా అయిపోతారు? యోగులుగానా, యోధులుగానా? యోధులుగా అవ్వకండి. ఎందుకంటే పక్కాగా ప్రతిజ్ఞ చేశారు కదా. లేకుంటే బాబ్దాదా చెప్పారు కనుక చేశామని అంటారా? పక్కాగా చేశారా ప్రతిజ్ఞను? మీ దేశానికి వెళ్ళిన తర్వాత కొద్దిగా కచ్చాగా అవుతుందా? శక్తులు ఏమంటారు? చెయ్యగలరా లేదా? అందరూ అవును అని అనడం లేదు అంటే కొద్దిగా స్వయంలో సందేహం ఉన్నట్లు. అప్పుడు పిల్లలందరూ కూడా హాజీ అని అన్నారు. చూడండి, టీవీలో మీ ఫోటో వస్తుంది. తర్వాత బాబ్దాదా టీవీ క్యాసెట్ పంపిస్తారు. ఎందుకంటే తండ్రికి ప్రతి పుత్రుని పైన, వారు కొత్తవారు కానివ్వండి, పాతవారు కానివ్వండి, ఎవరైతే హృదయపూర్వకంగా నా బాబా అని అన్నారో, కేవలం అనడమే కాదు, ఎవరైతే అంగీకరించారో, అంగీకరించి నడుస్తున్నారో ఆ ప్రతి ఒక్కరిపైన తండ్రికి హృదయపూర్వకమైన ప్రేమ ఉంటుంది. ఊరికే నోటితో చెప్పే నామమాత్రపు ప్రేమ కాదు. బాబ్దాదా పిల్లల ఆటలు చాలా చూస్తూ ఉంటారు. ఈరోజు బాబా, ఓ నా బాబా, ఓ మధురమైన బాబా, ఏం చెప్పేది, మీరే నా ప్రపంచము అని చాలా మధురాతి మధురమైన మాటలు బాబాతో మాట్లాడతారు. అయితే 3-4 గంటల తరువాత ఏదైనా విషయం వస్తే భూతం వచ్చేస్తుంది. విషయం రాదు, భూతం వచ్చేస్తుంది. భూతాలు వచ్చినప్పటి అందరి ఫోటోలు కూడా బాబ్దాదా వద్ద ఉన్నాయి. చూడండి, భూతనాథుని స్మృతి చిహ్నం కూడా ఉంది. కనుక బాబ్దాదా భూతాలను కూడా చూస్తారు. ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా తరిమేస్తున్నారు అనే ఆటలు కూడా చూస్తూ ఉంటారు. కొంతమంది భయపడిపోయి బలహీనంగా కూడా అయిపోతారు. అప్పుడు వీరికి ఎవరి ద్వారానైనా సంజీవిని మూలికను తినిపించి జాగృతులుగా చెయ్యాలి అని బాబ్దాదాకు శుభ సంకల్పం వస్తుంది.
కానీ వారు మూర్ఛలో ఎంత మస్తీగా ఉంటారు అంటే సంజీవని మూలికను చూడను కూడా చూడరు. ఇలా చెయ్యకండి. తెలివిని పూర్తిగా పోగొట్టుకోకండి. కొద్దిగా ఉంచుకోండి. కొద్దిగా తెలివి ఉన్నా రక్షింపబడతారు. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, ఈ అంతిమ చదువులో ప్రతి ఒక్కరూ 3 సర్టిఫికెట్లు తీసుకోవాలి అని. మొదటి సర్టిఫికెట్టు స్వయంతో స్వయం సంతుష్టత. రెండవది బాబ్దాదా ద్వారా సర్టిఫికెట్. మరి మూడవది పరివారంలో సంబంధ సంపర్కంలోకి వచ్చే వారి ద్వారా సర్టిఫికెట్. ఈ 3 సర్టిఫికెట్లు లభించినప్పుడు చదువు పూర్తి అయింది అని భావించండి. బాబ్దాదా అయితే మాతో సంతుష్టంగా ఉన్నారు అని అనుకోకండి. కానీ 3 సర్టిఫికెట్లు ఉండాలి. ఒక్కటే ఉంటే సరిపోదు. కనుక 3 సర్టిఫికెట్లలో ఎన్ని లభించాయి అని ఒకసారి చెక్ చేసుకోండి. తండ్రి యొక్క సర్టిఫికెట్ లేకున్నా ఏమీ లభించదు. కానీ పరివారం యొక్క సంతుష్టత సర్టిఫికెట్ ద్వారా కూడా చాలా లభిస్తుంది. ఎవరికైతే పరివారంలోని ఎంతమంది ఆత్మల ద్వారా సర్టిఫికెట్ లభిస్తుందో, ఎంతమంది బ్రాహ్మణులు సంతుష్టమవుతారో అంతగానే భక్తులు కూడా మీ పూజను సంతుష్టతతో చేస్తారు. పని నడిపించినట్లు కాకుండా హృదయపూర్వకంగా చేస్తారు. కనుక ఇక్కడ బ్రాహ్మణ జీవితంలో ఎంతమంది బ్రాహ్మణులకు మీ పట్ల స్నేహము గౌరవము ఉంటుందో, మనసు నుండి సంతుష్టంగా ఉంటారు, అంతే పూజ్యులుగా అవుతారు. పూజ్యుల పట్ల స్నేహము గౌరవము ఉంటాయి. కనుక ఎప్పుడెప్పుడు మీ జడ చిత్రాల పూజ జరుగుతుందో అప్పుడు ఇంతే స్నేహము మరియు గౌరవము లభిస్తాయి. పూర్తి కల్పం యొక్క ప్రారంధాన్ని ఇప్పుడే తయారు చేసుకోవాలి. కేవలం అర్ధకల్పం రాజ్యం యొక్క ప్రారంధమే కాదు, కానీ పూజ్యుల యొక్క ప్రారంధం కూడా ఇప్పుడే కదా తయారవుతుంది. మా పని అయితే కేవలం తండ్రితోనే జరిగిపోతుంది అని అనుకోకండి. అలా కాదు. తండ్రికి పరివారం పైన ఎంత ప్రేమ ఉంది. కనుక ఫాలో ఫాదర్. బ్రహ్మ బాబాను చూడండి. పిల్లలు ఎలాంటి వారైనా శిక్షణ దాతగా అయి శిక్షణ కూడా ఇస్తారు. కానీ శిక్షణతో పాటు మనసులో ప్రేమ కూడా ఉంచుకుంటారు. ప్రేమ అంటే కేవలం బాహుల్లోకి తీసుకోవడం కాదు, కానీ ప్రేమకు గుర్తు తమ శుభభావనతో శుభకామనతో ఎలాంటి మాయకు వశమైన ఆత్మనైనా సరే పరివర్తన చేయడం. ఎవరైనా ఎలా ఉన్నా సరే ద్వేష భావన మాత్రం రాకూడదు. వీరు మారనే మారరు, వీరింతే అని అనుకోకూడదు. ఇప్పుడు దయాహృదయులుగా అయ్యే అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది పిల్లలు బలహీనంగా ఉన్నందువలన తమ శక్తి ద్వారా ఏదైనా పెద్ద సమస్యను దాటుకోలేరు. అప్పుడు అలాంటి పిల్లలకి మీరు సహయోగులుగా అవ్వండి. దేని ద్వారా? కేవలం శిక్షణ ద్వారా కాదు. ఈ రోజుల్లో ప్రేమ లేక శుభభావన లేకుండా కేవలం శిక్షణ ఇస్తే ఎవ్వరూ వినరు. ఇది అంతిమ ఫలితము. శిక్షణ పని చేయదు, కానీ శిక్షణతో పాటు శుభభావన దయా హృదయము ఉంటే అది సహజంగా పనిచేస్తుంది. బ్రహ్మబాబాను చూశారు కదా. ఈరోజు ఈ బిడ్డ తప్పు చేశాడు అని కూడా తెలుస్తుంది. అయినా కూడా ఆ బిడ్డకు శిక్షణ కూడా పద్ధతితో యుక్తితో ఇచ్చేవాడు. అంతేకాక అతనికి చాలా ప్రేమ కూడా ఇచ్చేవాడు. దీనితో వారు మాపైన బాబాకు ప్రేమ ఉంది అని అర్థం చేసుకునేవారు. అంతేకాక ఆ ప్రేమలో తమ తప్పును అనుభూతి చేసే శక్తి కూడా వారిలో వచ్చేసేది. బ్రహ్మబాబాను ఈరోజు చాలా గుర్తు చేసుకున్నారు కదా. తండ్రిని అనుసరించండి. తండ్రి సమానముగా అయ్యే ధైర్యం ఉందా? ధైర్యానికి శుభాకాంక్షలు. బాబ్దాదా మీ మనస్సు యొక్క చప్పట్లను ముందే వినిపిస్తారు.
మీరు సంతోషంతో చప్పట్లు మ్రోగిస్తారు, కానీ మీ మనసు యొక్క చప్పట్లు తండ్రి వద్దకు ముందే చేరుకుంటాయి. బాబ్దాదా కూడా ఒక నవ్వు వచ్చే విషయాన్ని వినిపిస్తారు. బ్రహ్మాబాబా యొక్క ఆత్మిక సంభాషణ నడిచింది. బ్రహ్మాబాబా అంటున్నారు, నాకు ఒక విషయంలో తేదీ అభిమానం ఉంది. పిల్లలకైతే తేదీ కాన్షియస్గా అవ్వకండి అని చెప్తారు, కానీ బ్రహ్మాబాబాకు ఒక విషయంలో తేదీ కాన్షియస్ ఉంది. ఏ తేదీ? నా ఒక్కొక్క పుత్రుడు జీవన్ముక్తులుగా ఎప్పుడవుతారు. చివర్లో జీవన్ముక్తులుగా అయిపోతామో అని అనుకోకండి. చాలా కాలము నుండి జీవన్ముక్త స్థితి యొక్క అభ్యాసము చాలా కాలము జీవన్ముక్త రాజ్యభాగ్యానికి అధికారిగా చేస్తుంది. దానికంటే ముందే ఎప్పుడైతే మీరు ఇప్పుడే జీవన్ముక్తులుగా అవుతారో, జీవన్ముక్త స్థితి కలిగిన మీ ప్రభావము జీవన బంధనంలో ఉన్న ఆత్మల బంధనాలను సమాప్తం చేస్తుంది. మరి మీరు ఈ సేవ చేయగలరా? చెయ్యాలి కదా. కనుక మీరు బ్రహ్మాబాబా యొక్క తేదీ కాన్షియస్కు జవాబు ఇవ్వండి. అందరూ జీవన్ముక్తులుగా అయ్యే తేదీ ఎప్పుడు వస్తుంది? ఏ బంధనము ఉండరాదు. బంధనాల యొక్క పెద్ద లిస్టును వర్ణిస్తారు కదా. క్లాసులు చేయించినప్పుడు బంధనాల పెద్ద లిస్టును తీస్తారు. కానీ తండ్రి అంటున్నారు, అన్ని బంధనాలలో మొదటి బంధనము దేహ భావము యొక్క బంధనము. మొదట దాని నుండి ముక్తులుగా అవ్వండి. దేహము లేకపోతే ఇతర బంధనాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. వర్తమాన సమయంలో మీరు స్వయాన్ని నేను టీచరును, నేను విద్యార్థిని, నేను సేవాధారిని అని భావించేందుకు బదులు అమృత వేళ నుండి నేను శ్రేష్టమైన ఆత్మను, పైనుండి పాత ప్రపంచంలోకి, పాత దేహంలోకి సేవ కొరకు వచ్చాను అనేది అభ్యాసం చేస్తూ ఉండండి. నేను ఆత్మను, ఈ పాఠాన్ని ఇప్పుడు ఇంకా పక్కా చేసుకోవలసి ఉంది. మీరు ఆత్మభావాన్ని ధారణ చేసుకుంటే ఈ ఆత్మిక భావము మాయ యొక్క భావాన్ని సదాకాలానికి సమాప్తం చేసేస్తుంది. కానీ ఆత్మభావము ఇప్పుడు నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండాలి కదా. ఇప్పుడు ఇది ఇంకా ఎక్కువగా ఉండాలి అని బాబ్దాదా అంటున్నారు. బ్రహ్మబాబా ఆత్మపాఠాన్ని ఆది నుండి ఎంత పక్కా చేసుకున్నారు. గోడల పైన కూడా నేను ఆత్మను, పరివారంలోని వారు కూడా ఆత్మలు, ఒక్కొక్కరి పేరును గోడల పైన వ్రాస్తూ కూడా ఈ పాఠాన్ని పక్కా చేసుకున్నారు. నేను ఆత్మను, వీరు కూడా ఆత్మ, వీరు కూడా ఆత్మ అని డైరీలు నింపేశారు. మీరు ఆత్మపాఠాన్ని ఇంత పక్కాగా చేసుకున్నారా? నేను సేవాదారిని అనే పాఠం కొంత పక్కాగా చేసుకున్నారు. కానీ నేను ఆత్మను, సేవాదారిని అనే స్మృతిలో ఉంటే జీవన్ముక్తులుగా అయిపోతారు. ప్రతిరోజు శరీరంలో పైనుండి అవతరించిన నేను అవతారమును, ఈ శరీరములో అవతరించిన ఆత్మను అనే స్మృతిలో ఉన్నట్లయితే యుద్ధం చేయాల్సిన అవసరమే ఉండదు. ఆత్మ బిందువు కదా, కనుక అన్ని విషయాలకు బిందువు పడిపోతుంది. ఎలాంటి ఆత్మను? ప్రతిరోజు ఒక కొత్త టైటిల్ను స్మృతిలో ఉంచుకోండి. మీ వద్ద చాలా టైటిల్స్ యొక్క లిస్టు ఉంది కదా. నేను ఇలాంటి శ్రేష్ఠ ఆత్మను అని ప్రతిరోజు కొత్త టైటిల్ను స్మృతిలో ఉంచుకోండి. ఇది సులభమా, కష్టమా? ఆత్మ బిందు రూపంలో ఉంటుంది కనుక డ్రామా బిందువు కూడా పనికి వస్తుంది. మనుష్యులకు కూడా సెకండులో బిందువు ఉంచగలరు. అంతేకాదు బిందువుగా ఈ పరంధామములోకి బిందువు వెళ్ళగలదు. పరంధామానికి వెళ్ళాలా లేక నేరుగా స్వర్గంలోకి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్తారు? మొదట ఇంటికి వెళ్తారా లేక రాజ్యంలోకి వెళ్తారా? తండ్రి జతలో ఇంటి వరకైతే వెళ్ళాలి కదా, లేదా నేరుగా రాజ్యంలోకి వెళ్ళిపోతారా? తండ్రిని అడగరా?
కనుక బిందువైన తండ్రి జతలో బిందువుగా ఈ మొదటి ఇంటికి వెళ్ళాలి, లేకుంటే రాజ్యంలోకి వెళ్ళే పాస్పోర్టు లభించదు. పరంధామం నుండి రాజధానిలోకి వెళ్ళే పాస్పోర్టు స్వతహాగా లభిస్తుంది. ఎవరు ఇచ్చే అవసరం లేదు. ఎంత సమీపంగా ఉంటారో, ఎంత నెంబర్ వారీగా పరంధామము నుండి రాజ్యంలోకి వస్తారు. పరంధామము నుండి మొదట ఏ ఆత్మ వెళుతుంది? ఎవరితో వెళ్తారు? బ్రహ్మాబాబాతో వెళ్తారా? రాజ్యంలో కూడా అందరూ తోడుగా వెళ్తారా, లేక రెండవ మూడవ జన్మలో వస్తారా? వెళ్ళాలి కదా, ప్రేమ ఉంది కదా. బ్రహ్మాబాబానైతే వదిలివేయరు కదా. మరి తోడుగా వెళ్తారా? మరి బాప్దాదాకు తారీఖు చెప్తారా, చెప్పరా? బాప్దాదా అయితే ఇప్పుడే తయారవ్వమని అంటారు. అప్పుడు తండ్రి కూడా తేదీ కాన్షియస్ నుండి మారిపోతాడు. చూడండి, బ్రహ్మాబాబా రేపటి గురించి చూసారా? తక్షణ దానం, మహాదానం చేశారు. తీవ్ర పురుషార్థం, మొదటి నెంబర్ పురుషార్థం చేశారు. రేపటిని చూడలేదు. రేపు ఏమవుతుంది, పరివారం ఎలా నడుస్తుంది అని ఆలోచించారా? ఈరోజు ఏం జరుగుతుందో అది మంచిది, రేపు ఏమి జరుగుతుందో అది కూడా మంచిదే. అందుకే తక్షణ దానంతో మహాపుణ్యం చేసి మొదటి నెంబర్లో మహానుగా అయ్యాడు. ఇప్పుడు పిల్లలు తక్షణ దానీలుగా అవ్వాలి. సంకల్పం చేసిన వెంటనే తక్షణ దానం చేసే మహాబలిగా అవ్వాలి. మొదటి డివిజన్లోకి ఎవరు వస్తారు అని చేతులు ఎత్తివించినట్లయితే అందరూ చేతులు ఎత్తుతారు. ఇప్పుడు ఎత్తమన్నా అందరూ ఎత్తుతారు. ఎవ్వరూ చేతులు కిందికి దించరు అని బాప్దాదాకు తెలుసు. మొదటి డివిజన్లో రావాలి అంటే మొదటి నెంబర్ను ఫాలో చేయండి. ఫాలో చేయడం సులభము. కేవలం బ్రహ్మాబాబా అడుగుపైన అడుగు ఉంచండి, కాపీ చేయండి. కాపీ చేయడం వస్తుందా, రాదా? ఫాలో చేయడం వస్తుందా? కనుక ఫాలో చేయండి. ఇంకేం చెయ్యాలి? మంచిది. ఇప్పుడు ఎవరైతే అందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారో అశరీరీ ఆత్మిక స్థితిలో స్థితం అవ్వండి. శరీర భావంలోకి రాకండి. ఆత్మ పరమాత్మతో మిలనం చేస్తూ ఉంది. అంటే బాప్దాదా సమయంలో డ్రిల్లు చేయిస్తున్నారు. కర్మ చేస్తూ మాటి మాటికి ఇలాంటి అభ్యాసం చేస్తూ ఉండండి. స్మృతి అనే స్విచ్ ఆన్ చేసిన వెంటనే సెకండులో అశరీరిగా అవ్వాలి. ఈ అభ్యాసము కర్మాతీత స్థితి యొక్క అనుభవం చేయిస్తుంది. అచ్చా, బాప్దాదా నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న సదా సమర్థ ఆత్మలకు, సదా బాప్దాదాను ఫాలో చేసే సహజ పురుషార్థి పిల్లలకు, సదా ఒక్క తండ్రి, ఏకాగ్ర బుద్ధి, ఏకరస స్థితిలో స్థితమై ఉండేవారు, బిందువుగా ఈ బిందువైన తండ్రి జతలో వెళ్ళేవారు, ఇలాంటి తండ్రి స్నేహిలు, సహయోగులు, సేవాదారులైన పిల్లలందరికీ బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము అవినాశి సౌభాగ్యము మరియు భాగ్యం యొక్క తిలకదారుల నుండి భవిష్య రాజ్య తిలకదారులుగా అవ్వండి. సారాంశము: సంగమయుగంలో దేవాది దేవుని సౌభాగ్యము మరియు పరమాత్మ లేక ఈశ్వరుని సంతానము అనే భాగ్య తిలకం ప్రాప్తి అవుతుంది. ఒకవేళ ఈ సౌభాగ్యము మరియు భాగ్యము అవినాశిగా ఉంటే మాయ ఈ తిలకాన్ని చెరిపివేయలేదు. కనుక ఇక్కడి సౌభాగ్యము మరియు భాగ్యం యొక్క తిలకదారుల నుండి భవిష్య రాజ్య తిలకదారులుగా అవుతారు. ప్రతి జన్మలో రాజ్య తిలకం యొక్క ఉత్సవం జరుగుతుంది. రాజుతో పాటు రాయల్ పరివారం యొక్క తిలక ధారణ రోజు కూడా జరపబడుతుంది.
స్లోగన్: సదా ఒక్కరి స్నేహంలో ఇమిడి ఉంటే ఈ ప్రేమ శ్రమను కూడా సమాప్తం చేసేస్తుంది. అచ్చా. ఓం శాంతి.